వాయిస్ ఆఫ్ గాడ్. సిలువలో దేవుడు మన కొరకు ఆల్రెడీ గాయపరచబడినాడు. హీలింగ్. సో బై యువర్ స్ట్రైప్స్ వీఆర్ హీల్డ్ కాదు, వి వేర్ హీల్డ్. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది అంటే దానికి అర్థమేంటి తెలుసా? ఆల్రెడీ హీలింగ్ ఇస్ దేర్ ఇన్ us. మనలో స్వస్థత ఉన్నది, ఆల్రెడీ ఉన్నది, ఇప్పటికే ఉంది. అది నువ్వు ఫెయిత్ ని ఉపయోగించాలి. ఫెయిత్, ఐఎమ్ హీల్డ్, నేను స్వస్థపరచబడ్డాను. ఫైట్ దేనికి తెలుసా? డెవిల్ ఏం చెప్తుందంటే, డెవిల్ అపవాది ఏం చెప్తుందంటే, యు విల్ డై, నువ్వు చచ్చిపోతావు, ఈ రోగం నేను చంపేస్తుంది. చూడు రిపోర్ట్స్ చూడు. ఫైట్ ఏంటిది? నో, ఐ విల్ టేక్ ద వర్డ్ అండ్ ఫైట్. నేను వాక్యాన్ని వాక్యంలో దేవుడు చెప్పిన మాట నేను చావాను. వాక్యంలో దేవుడు నాకు జీవం ఇవ్వడానికి వచ్చినాడు, నన్ను చంపడానికి రాలేదు. వాక్యం ఏమని చెప్తున్నది నాకు? ఈ వాక్యం తీసుకుని యు ఫైట్. నువ్వు హీలింగ్ కోసం కాదు, డిస్బిలీవ్, అపవాది ఆ అన్బిలీఫ్ తో నువ్వు ఫైట్ చేస్తున్నావు. ఐఎమ్ ఆల్రెడీ హీల్డ్, నేను ఇప్పటికే స్వస్థపరచబడి ఉన్నాను. కానీ ఈ నెగిటివ్ అనేది నేను బలహీనపరుస్తుంది, ఈ నెగిటివ్ అనేది నేను చంపుతుంది. అందుకైతే చక్కగా ఉంటుంది, బై మై స్ట్రైప్స్ యు వేర్ హీల్డ్. నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. ఆల్రెడీ వీఆర్ హీల్డ్. కానీ డెవిల్ మనకు ఇచ్చే తలంపులు ఏంటిదని అంటే, లేదు చచ్చిపోతాం, డాక్టర్స్ రిపోర్ట్ ఇవన్నీ చూస్తే అసలు లేదని నాకు హోప్ లేదు, నేను చచ్చిపోతాను. ఫైట్ ఏంటిది అని అంటే, అది మోకాల మీద ఫైట్ చేసి, నో డెవిల్, నన్ను చంపలేవు నువ్వు. నో గొలియాతు, నన్ను చంపలేవు. నువ్వు చాలా పెద్దగా ఉన్నావు, ఇది చాలా పెద్ద వ్యాధి, ఇది చాలా పెద్ద రోగం, ఇది గొలియాతు, నువ్వు నా మీదకి వస్తున్నావా? ఇదిగో విశ్వాసంతో, ప్రభువా ఈ బ్యాటిల్ నీది, ఈ యుద్ధం నీది, ఈ పోరాటం నీది. నీ విశ్వాసము అక్కడ నువ్వు వ్యక్తం చేయి. యూజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని ఉపయోగించు. మోకాల మీద ఉండి, అందుకే నేనంత వాక్యం నీకు తెలిసి ఉండాలి. వాక్యం చదువు, వాక్యం అనే ఖడ్గంతో పోరాడు, నువ్వు ముందుకు వెళ్ళు. జయించడం అంటే ఇదే. గొలియాతులేం అవన్నీ కూడా నీ సమస్య గొలియాతే, నీ ఇంట్లో ఉన్న సమస్య గొలియాతే, నీ వ్యాధి నీకు గొలియాతే, నీ అప్పుల బాధ, ఆర్థిక, ఇవన్నీ గొలియాతులే. మనం గొలియాతో దావీదు ఎలా పోరాడాడు, మనం అలా పోరాడాడు. ఆయన అన్నాడు, ఆయనకు తెలుసు ఇది యుద్ధము, నేను చేయలేని ప్రభు, నేను ఓడిపోతాను, కానీ యుద్ధం నీది అని పలికినాడు. ప్రతి దాంట్లో మీరు పలకండి, యుద్ధము, మళ్ళొకసారి యుద్ధము, నీ ఇంట్లో యుద్ధము, నీ శరీరంలో యుద్ధం, ఇవన్నిటికీ ఈ యుద్ధము యెహోవాదే అనుకుంటూ దేవుడే నా పక్షమున పోరాడతాడు.